ఇస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మరొకరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన సయీదా బేగం ను కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర లింకుల కేసులో సయీదా బేగం కీ రోల్ పోషించినట్లు గుర్తించారు. ఇక విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో సయీదా బేగం ను పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడలో కలకలం రేపిన ఉగ్ర లింకుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యువతలో ఉగ్రవాద భావజాలాన్ని పెంపొందించడం, వారిని జిహాద్ కోసం సన్నద్ధం చేయడమే లక్ష్యంగా నిందితులు పనిచేస్తున్నారని గుర్తించారు. విజయవాడకు చెందిన యువకులు మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ దానిష్లు కలిసి ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ పేరిట ఓ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారని కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం తేల్చింది. వీరు నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్ ఖైదా, ఇండియన్ సబ్ కాంటినెంట్, ఐసిస్ తో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించింది. ఇక విదేశాల్లోని హ్యాండర్ల ఆదేశాలతో వీరు పనిచేస్తున్నట్లు నిర్ధారించింది. దేశవ్యాప్తంగాను పలు రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించినట్లు తేల్చింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్న మొత్తానికి వీరు ముగ్గురు ఉగ్రవాద శిక్షణ పొందడానికి నెల రోజుల్లోగా పాకిస్తాన్ కు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నారని గుర్తించింది. ఇక సోషల్ మీడియాలో ఐసిస్, అల్ ఖైదా పేర్లతో 2 గ్రూపులు ఏర్పాటు చేసినట్లు వచ్చిన సమాచారంతో నిఘా పెట్టామని విజయవాడ ఇన్ఛార్జ్ సిపి సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. A1 రహంతుల్లా షరీఫ్, A2 మహమ్మద్ డానిష్, A3 మీర్జా సోహెల్ ను అదుపులోకి తీసుకున్నామన్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, బీహార్ల రాష్ట్రాల్లో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఒక గ్రూప్ లో 5గురు, మరో గ్రూప్ లో 7గురు చొప్పున ఉన్నారని వెల్లడించారు. ఇక విజయవాడలో అయితే ఈ ముగ్గురు నిందితుల కార్యకలాపాలు కొన్ని నెలలుగా సాగుతున్నాయని వివరించారు. Basically మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది that some people they have formed a group on Instagram. Basically 2 groups ఫామ్ చేశారు. One group ISIS పేరు మీద ఉంది and another group ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు. ఈ కేసు సంబంధించిన 3 అక్యూజ్డ్ కి ఈరోజు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కేసులో బేసిక్లీ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫార్మ్డ్ ఎ గ్రూప్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బేసిక్లీ 2 గ్రూప్స్ ఫామ్ చేశారు. వన్ గ్రూప్ ISIS పేరు మీద ఉంది అండ్ అనదర్ గ్రూప్ ఉంది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ పేరు మీద గ్రూప్ ఉంది. ఈ దీంట్లో సో మెనీ పీపుల్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళు రెడికలైజేషన్ చేయడానికి ఎట్లా ఎలిమెంట్ వాళ్ళు పెడుతున్నారు.